బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్భవన్ లో పెండింగ్ లో పడిపోయింది. బిల్లు పంపి నెల రోజులకు దగ్గర కావస్తున్నా ఇంకా బిల్లుకు ఓకే చెప్పలేదు గవర్నర్. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్ బీసీ బిల్లును ఆమోదించడం లేదు. దీనిపై న్యాయ సమీక్ష జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లు గత నెల 17న రాజ్భవన్ కు చేరింది. ఒకే రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇటీవలే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లు మాత్రం రాజ్భవన్ లోనే పెండింగ్ లో ఉండిపోయింది. దీనిపై ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో 10 బిల్లులను అక్కడి గవర్నర్ రవి తన దగ్గరే ఉంచుకున్నారని, తిప్పి పంపడమో రాష్ట్రపతి సమీక్షకు పంపడమో చేయలేదంటూ అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. నెల రోజుల్లోపు ఏదో ఒకటి చేయాలని సూచించింది. తిప్పి పంపడమో చేయాలని చెప్పింది. ఒకవేళ రాష్ట్రపతి సమీక్షకు పంపాలని భావిస్తే నెల రోజుల్లోపే ఆ పని చేయాలని సూచించింది. బిల్లుపై అనుమానాలేమైనా ఉంటే సంబంధిత అధికారులు సీఎస్ ను పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. న్యాయ సమ్మతం కాదని గవర్నర్ భావిస్తే దాన్ని అసెంబ్లీకి మళ్లీ తిప్పి పంపాలి. అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపితే దాన్ని గరిష్టంగా నెలలోపు ఆమోదించాలి. అసెంబ్లీ నుంచి రాజ్భవన్ కు బీసీ రిజర్వేషన్ల బిల్లు వెళ్లి 24 రోజులవుతోంది. ఈ నెల 17తో సుప్రీంకోర్టు సూచించిన నెల రోజుల గడువు ముగుస్తుంది. ఈ లెక్కన ఇంకా 5 రోజులే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై న్యాయ సమీక్ష జరుగుతోందని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. బీసీ బిల్లును గవర్నర్ కార్యాలయం రాష్ట్రపతి సమీక్షకు పంపే అవకాశం ఉందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే గవర్నర్ నిర్ణయం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ బిల్లును ఆయన రాష్ట్రపతికి పంపితే అక్కడ తెలంగాణకు సంబంధించిన 3వ బిల్లు పెండింగ్ లో ఉండే ప్రమాదం ఉంది. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం ది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు 2022, ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 2022 పంపగా పెండింగ్ లో పెట్టారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి విశ్వవిద్యాలయాల్లో నియామకాలను కొనసాగించింది. బీసీ బిల్లు కూడా పంపితే 3వదవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 29% నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం గవర్నర్కు పంపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఆ పరిమితి దాటుతుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై రాజ్భవన్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ బిల్లును కోర్టులో సవాల్ చేయలేని విధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.